హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా స్టార్టర్ని చూద్దామండి. ఎక్కువ రెస్టారెంట్కి వెళ్తే తింటుంటాం కదా, సేమ్ అంతే టేస్ట్తో మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి తిందామనరు, ఇంట్లోనే చేయమంటారు, అంత బాగుంటుంది. ఓపికగా చేయాలే కానీ ఇలా చేస్తూ ఉంటే అలా అయిపోతూ ఉంటాయి. టేస్ట్ అంత బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కనుక వేస్తే టేస్ట్లో రెస్టారెంట్లో ఏం తీసిపోదండి, అంత బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నా కానీ. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద సైజులో ఉండేలా కట్ చేయాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా లోపల సీడ్స్ తీసేసి ఈ సైజులో లాగా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత పన్నీరు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇట్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1/4 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు తీసుకోండి. 1.5 స్పూన్ తీసుకున్నాను. చిటికెడంత పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ దాకా శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేసుకొని వేడి ఆయిల్ ఇలాగా టిక్కా మసాలాలో వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేయటం వల్ల టిక్కా మసాలా అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తాన్ని ఆయిల్ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ మొత్తాన్ని ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఈ మసాలాలో వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశాను. మీరు ఇప్పుడు ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ టిక్కా మసాలా అనేది పన్నీర్ క్యూబ్స్కి అన్నిటికీ బాగా పట్టేలా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వుడెన్ స్టిక్స్ అండి, టిక్కా సర్వ్ చేసుకుంటుంటాం కదా ఆ స్టిక్స్. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంటాయి. ఇవి మీ స్టిక్కి ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా గుచ్చేసుకోవాలి మొత్తాన్ని. ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత పన్నీరు, తర్వాత ఆనియన్, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా మీ క్యూబ్కి ఎన్నైతే పడతాయో అన్ని విధంగా మొత్తాన్ని పెట్టేసుకోవాలి. మరీ దగ్గరగా అంటించి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. ఇలాగా మొత్తాన్ని చేసి పెట్టేసుకోవాలి. మీ ప్యాన్కి ఎన్ని స్టిక్స్ అయితే పడతాయో అన్ని స్టిక్స్కి చేసి రెడీగా చేసి పెట్టేసుకోవాలి. నేను దోశల ప్యాన్ మీద వేసుకుంటున్నాను, గ్రిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్ మీదైనా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా తిప్పుకుంటూ చుట్టూతో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదు. కొంచెం బాగా డ్రై అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ వీటిని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ అయిపోయినట్లే అండి. ఎమ్మీగా టేస్టీగా సూపర్గా వస్తుందండి ఇలా కనుక చేసుకుంటే. ఇలాగే మిగతా పన్నీర్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఇలా చేసి పెట్టడం ఆలస్యం, ఒక్క పీస్ కూడా మిగల్చకుండా తింటారు. టేస్ట్ అంత బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.